అడిగింది, అయ్యా నా బండి ఎరగొట్టమాకండి అని. సమాధానం కూడా లేదు. ఇలాగే ఆమెదే బండిది. ఆ వయసు ఎంత, ఎలా బతుకుతుంది? రోడ్డు మీద కాయలు అమ్ముకుంటే 300 వస్తాయి. మేము ఎవరి దగ్గరికి వెళ్ళి అడగట్లేదు, ఎవరి దొంగతనాలు చేయట్లేదు, మేము కష్టపడి బతుకుతున్నాం. కానీ దానికి కూడా మాకు రోడ్డు మీద స్థానం లేదంటే ఎక్కడికి వెళ్ళి బతకాలి? ఎలా బతుకుతారు? సామాన్యుడు అనేవాడు ఎలా బతుకుతాడు? మేము ఎక్కడికి వెళ్ళి బతకాలి? ఎవరైతే హాకర్స్ ఉన్నారో, హాకర్స్ అంటేనే రోడ్డు మీద వ్యాపారం చేసుకునేవాళ్ళు. రోజువారీ కనీసం ఆ రోజు అమ్ముకుంటే కానీ వాళ్ళు ఇల్లు గడవని పరిస్థితి. అటువంటి హాకర్స్ ని ఎవరైనా మీకు ఇబ్బందిగా ఉంటే, అడ్డుగా ఉంటే ఈ బళ్ళు తీయమని చెప్పొచ్చు, నోటీసులు ఇవ్వచ్చు. అవసరమైతే బళ్ళు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టడమో లేదా మున్సిపల్ కార్పొరేషన్ లో పెట్టి పెనాల్టీలు వేయడే అధికారం అధికారులకు ఉంది. కానీ దుర్మార్గంగా బళ్ళన్నింటినీ కూడా సుమారు దాదాపు 10 తోపుడు బళ్ళని ధ్వంసం చేసేసి, ₹1,00,000 విలువ చేసే చెరుకు బండిని కూడా పూర్తిగా కూడా ధ్వంసం చేసేసారు. దాన్ని